నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. డ్రగ్స్, వ్యభిచార గృహాలు, మసాజ్ సెంటర్లలో గలీజ్ దందాలు ఒక్కొక్కటిగా సిటీలో వెలుగులోకి చూస్తుండగా తాజాగా గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఓఏ రూమ్స్ దర్శనమిస్తున్నాయి. అమ్మాయిలకు అలవాటు పడిన కొందరు అవినీతి అధికారులు రాత్రికి రాత్రి నిబంధనలకు విరుద్ధంగా ఓయో హోటల్కు పర్మిషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నివాస గృహాలలో పుట్టగొడుగుల్లా ఓయో గదులను ఏర్పాటు చేసుకుని నిర్వాహకులు అక్రమ దందాకు తెరలేపుతున్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ సాంస్కృతి టౌన్షిప్ పక్కనే ఉన్న గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఓ ఇంట్లో అక్రమంగా వెలిసిన ఓయో రూమ్స్ను సీజ్ చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరికి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఓయో రూమ్స్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల వల్ల కాలనీ వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కూకట్పల్లిలో నివాసం ఉంటున్న ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి అరుణ, ఏపీలో జిన్కోలో పనిచేస్తున్న మోహన్ రావులు దంపతులు వీరు అన్నోజిగూడ సాంస్కృతిక టౌన్షిప్లో సమీపంలో ఉన్న భవనాలను నిర్మించారు. ఇందులో ఓ భవనాన్ని కాలేజ్ విద్యార్థుల కోసం హాస్టల్ నిర్వహణకు గాను వెంకటేశం అనే వ్యక్తికి అద్దెకి ఇస్తూ 3 ఏళ్ల కాలపరిమితికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే వెంకటేశం ముందుగా హాస్టల్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేయగా ఆ తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలు పాటించకుండానే కాకతీయ గ్రాండ్ హోటల్ పేరుతో ఓయో రూమ్స్ని ఏర్పాటు చేశాడు. నిత్యం పెళ్లి కాని జంటలు, కాలేజీ స్టూడెంట్స్, ఉత్తర భారత్కు చెందిన మహిళలు ఓయో రూమ్స్కు రప్పించి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక అదేవిధంగా అర్ధరాత్రి పూట బర్త్డే వేడుకల పేరిట మద్యం, మత్తు పదార్థాలు వినియోగిస్తూ కాలనీలో నివాసితులను అసౌకర్యానికి గురి చేస్తున్నారని, దీంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని కాలనీ వాసులు మేడ్చల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ మను చౌదరి ఆదేశాల మేరకు గట్కేసర్ మండల విద్యాధికారి శ్రీధర్ రెడ్డి కాలనీ వాసులతో విచారణ జరిపి మున్సిపల్ అధికారులకు నివేదిక అందజేశారు. ఓయో భవనాన్ని సీజ్ చేసేందుకు మున్సిపల్ ఆర్ఏ కోట వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ మధులు సిబ్బందితో మరుసటి రోజు అంటే గత మంగళవారం ప్రయత్నించగా 2 రోజులు గడువు ఇవ్వాలని నిర్వాహకులు కోరడంతో వెనుదిరిగారు. అయితే ఇంటి యజమాని మాత్రం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఓయో హోటల్ కొనసాగుతుందని కాలనీ వాసులకే సవాలు విసిరినట్లు తెలిసింది. ఇక హైదరాబాద్లో ఓయో రూమ్స్కు భలే డిమాండ్ ఉంది. ఇదే అదునుగా భావించిన కొందరు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఓయో రూమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. నిర్వాహకులు ఇచ్చే మామూళ్ళ కోసం అధికారులు పరిశీలించకుండానే పర్మిషన్లు ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నివాస గృహాల్లో ఓయో రూమ్స్ ఏర్పాటు చేయడంతో కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కావడం లేదని తెలుస్తుంది. దీంతో బల్దియా ఆదాయానికి కోట్లలో గండి పడుతుంది. అధికారులకు మాత్రం ట్యాక్స్ కంటే తమ జేబులు నిండటమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కొందరు ఇళ్లలోనే ఓయో రూమ్స్ ఏర్పాటు చేసుకోగా వాటిని కమర్షియల్గా మార్చేందుకు అధికార యంత్రాంగం భారీ మొత్తంలో ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తే అక్రమంగా గృహ నివాస ప్రాంతాల్లో ఏర్పాటైన ఓయో రూమ్స్ బాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓయో రూములకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి లైవ్లో మా ప్రతినిధి రాజేంద్ర ఉన్నారు. రాజేంద్ర, ఏంటి ఓయో రూములు హైదరాబాద్లో విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారనేసి ఆరోపణలు ఉన్నాయి. ఏంటి ఓయో రూములకు సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ మనోజ్. హైదరాబాద్ ట్విన్ సిటీస్ లోని వివిధ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయనే వాదనలు బలంగా అనిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. గత కొంతకాలం వరకు సిటీ అవుట్స్కర్ట్స్ లోని రిసార్ట్స్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉండేవి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు దాడి నిర్వహించి అనేక మంది అరెస్టు చేసిన సంఘటనలు కూడా మనం చూసాం. అయితే సిటీ అవుట్స్కర్ట్స్ ను వదిలి కొందరు అక్రమ పద్ధతిలోనూ సిటీలోనే ఈ దందాలు కొనసాగిస్తున్న పరిస్థితులు అధికమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇందుకు వేదికగా ఓయో అనే పేరు ట్యాగ్ తో సిటీలోకి ఎంటర్ అయి వివిధ ప్రాంతాలను అడ్డాలుగా ఎంచుకొని ఓయో హోటల్స్ పేరుతోటి ఈ దందాలు కొనసాగిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అడపాదడప వివిధ ప్రాంతాల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించి కొందరిపై కేసులు నమోదు చేశారు. అయితే ఇటీవల కాలంలో కోకొల్లలుగా వెలుస్తున్న ఓయో హోటల్స్ విషయంలో మాత్రం కొందరు అధికారులు చూస్తున్నట్టుగా ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. నివాస గృహాల్లో కూడా అనువైన ప్రాంతాలను ఎంచుకొని ఈ అక్రమ దందాలు కొనసాగిస్తున్న పరిస్థితి రోజు రోజుకి అధికమవుతోంది. కొందరు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ యువతలకు అలవాటు పడటంతో ఓయో హోటల్ గిరాకీ అధికమైందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతా ఉంది. నివాస గృహాలకు సంబంధించి కానీ ఇతర భవనాలకు సంబంధించి కానీ పెద్ద మొత్తంలో అద్దెలు వస్తుండడంతో ఓయో హోటళ్లకు ఆ భవన సంబంధించిన యజమానులు అద్దెలకు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఓయో హోటల్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన నియమ నిబంధనలు పాటించకుండానే ఇష్టారీతిలో ఓయో హోటళ్ల పేరుతో
ఈ వ్యభిచార గృహాలు డ్రగ్స్ అడ్డాలుగా మారుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ శాఖల అధికారులు స్పందించకపోవడం పట్ల కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్ వినియోగం, ఇతర పలు కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు టాస్క్ ఫోర్స్ అధికారులు గతంలో దాడులు నిర్వహించారు. ఇటీవల కాలంలో టాస్క్ ఫోర్స్ కానీ విజిలెన్స్ శాఖకు సంబంధించిన అధికారులు కానీ ఎలాంటి దాడులు నిర్వహించకపోవడంతో ఈ అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించేందుకు కొందరు ఈ తరహా విధానాన్ని ఎంచుకొని యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్న ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనబడతా ఉంది. టౌన్షిప్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఓయో హోటళ్ల పేరుతో ఈ నిర్వహిస్తున్న దందాలపై ప్రభుత్వ శాఖల అధికారులు కానీ మెయిన్ గా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదులు అందే. ఇది అయినప్పటికీ కూడా ఇంకా ఆ చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా ప్రజలు అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏర్పాటు చేసుకొని అక్రమ పద్ధతిలో ఈ గలీజ్ దందా కొనసాగిస్తున్నా కూడా ప్రభుత్వ శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే గంజాయి నివారణతో పాటు మత్తు పదార్థాల నివారణకు సంబంధించిన వ్యవహారాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ఒకవైపు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఆ దిశలో ప్రయత్నాలు కొనసాగిస్తుంటే, మరోవైపు వ్యభిచార గృహాలు, డ్రగ్స్ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్న వారిపై మాత్రం చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు అందిన నేపథ్యానికి ఇంకా చర్యలు తీసుకోవటంలో జాప్యం జరుగుతున్న పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మాత్రం టౌన్షిప్ ఏరియాలో భవనాలు అద్దెకు తీసుకొని ఈ వ్యభిచార గృహాలు నడుపుతున్న విక్రయదారులతో పాటు ఓయో హోటళ్ల పేరుతో దందాను కొనసాగిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మాత్రం అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. మనోజ్, అలాగే రాజేంద్ర, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే గేటెడ్ కమ్యూనిటీ పరిసర ప్రాంతాల్లో అక్కడ దాదాపు ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తుంటారు. అట్లాంటి ప్లేసెస్లో కూడా ఇబ్బంది కలిగిస్తున్నారనేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అనేసి వాళ్ళు చెప్తున్నారు. కలెక్టర్ కూడా అక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలనేసి కూడా పదే పదే ఇంతకుముందు కూడా ఇలాంటివి వచ్చాయనేసి చెప్తున్నారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఈ వ్యభిచార గృహాలు అలాగే డ్రగ్స్ కానీ మత్తు పదార్థాల విక్రయం కూడా జరుగుతుందనేసి యథేచ్ఛగా చెప్తున్నారు. ఎవరైనా నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సమాచారం ఏమైనా ఉందా? గతంలో 4 ఏళ్ల క్రితం వరకు అడపాదడప కొన్ని ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన నేపథ్యంలో వ్యభిచార గృహాలు కానీ, మత్తు పదార్థాల విక్రయాలు కానీ, డ్రగ్స్ కేంద్రాల నివారణకు సంబంధించిన వాటిపై మాత్రం కేసులు నమోదయ్యాయి. గత 3 సంవత్సరాల కాలంలో మాత్రం ఈ తరహా దందా అధికంగా పెరిగింది. దీనికి సంబంధించి కొంత లోకల్ పొలిటికల్ సపోర్ట్ తో పాటు కొందరు అవినీతి అధికారుల అండదండలతో ఈ యథేచ్ఛగా ఓయో హోటళ్ల ఏర్పాటుతో ఈ దందా కొనసాగుతున్నాయనే ఆరోపణ కనిపిస్తుంది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తూతుమంత్రంగానే అక్కడ రిపోర్ట్ నిర్వహించినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సీరియస్ గా ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకోని కారణంగానే ఈ ఓయో హోటళ్ల పేరుతో ఈ డ్రగ్స్ దందాలు కానీ, వ్యభిచార గృహాలు కానీ, మసాజ్ సెంటర్లు కానీ యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం ఈ దిశలో సీరియస్ గా చర్యలు తీసుకొని ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి ఈ ఓయో హోటళ్ల పేరుతో జరుగుతున్న అక్రమ దందాలపై నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వివిధ ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. నివాస గృహాల మధ్య ఈ ఓయో హోటళ్ల పేరుతో ఏర్పాటు చేసే అక్రమ పద్ధతులు కూడా నివారించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. గతంలో కొందరిపై తూతుమంత్రంగా కేసులు నమోదు చేసి వదిలివేశారు. అయితే కొందరు అవినీతి అధికారుల అండదండలతోటి మళ్ళీ యథేచ్ఛగా ఈ అక్రమ దందా వెలుగులోకి రావడమే కాకుండా రోజు రోజుకి విజృంభిస్తున్న పరిస్థితి కూడా అధికమవుతుందని వివిధ వర్గాల ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు గంజాయి నివారణ కానీ, మత్తు పదార్థ నియంత్రణ కోసం కానీ ప్రభుత్వం ఏదైతే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుందో, అట్ ద సేమ్ టైం ఈ వ్యభిచార గృహాల విషయంలో కానీ, ఈ డ్రగ్స్ విక్రయాల విషయంలో కానీ, ఈ మాదక ద్రవ్యాల నివారణ విషయంలో కానీ ప్రభుత్వం కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా అన్ని వర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఈ వ్యవహారంపై కొందరు ప్రజలు రిప్రజెంటేషన్ చేశారు. అయితే కలెక్టర్ కూడా దీన్ని కింది స్థాయి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే సీరియస్ గా మాత్రం ఎక్కడ యాక్షన్ తీసుకున్న దాఖలు మాత్రం కనిపించడం లేదు. అయితే ఈ ఒప్పటికే ప్రజలు కూడా ఇంత అసంతృప్తితో ఉన్నారు. ఈ విధానం మరింతగా కొనసాగితే మాత్రం అన్ని వర్గాల ప్రజలు కూడా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మనోజ్,
అలాగే రాజేంద్ర, అన్నోజిగూడ టౌన్షిప్లోనే ఇలాంటి వ్యభిచార గృహాలు, అలాగే డ్రగ్స్ కానీ ఇక మిగతా వగైరా ఇలాంటి వ్యవహారం అక్కడ మాత్రమే జరుగుతుందా? సిటీలో ఇంకా ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఓఏ రూమ్స్ని నిర్వహిస్తున్నారు? నిర్వాహకులను ఏమైనా పట్టుకునే అవకాశం ఉందంటారా? ఇక్కడ టౌన్షిప్లోనే కాకుండా మరి ఎక్కడైనా ఇలాంటి వ్యభిచార గృహాలు నడుస్తున్నాయా? అన్నోజిగూడ టౌన్షిప్ కాకుండా సిటీ అవుట్స్కట్స్ కు సమీపంలో అంటే దాదాపుగా సిటీకి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్షిప్లలో ఆల్మోస్ట్ ఈ తరహా దందాలు కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే వెలుగులోకి రాకుండా రహస్యంగా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి పోకపోవటం వల్ల ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖలాలు కనపరచడం లేదు. ప్రస్తుతం మొత్తం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు అనోజిగూడ ప్రాంతానికి చెందిన టౌన్షిప్ ప్రజలు మాత్రం ఫిర్యాదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. అయితే కొంత ఇండైరెక్ట్ గా పోలీసులు కూడా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఓయో హోటళ్ల పేరుతో వ్యభిచార గృహాలు నడిపిస్తున్నారో, డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారో ఆ వ్యవహారాలపై పోలీసులు మాత్రం ఇండైరెక్ట్ గా నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు కూడా ఇంకా తీసుకున్న పరిస్థితులు కనిపించడం లేదు. ఒక అన్నోజిగూడ టౌన్షిప్ కాకుండా సిటీ అవుట్స్కట్ పరిధిలో సరౌండింగ్ లోని 5-10 కిలోమీటర్ల లోపు కూడా ఉన్న టౌన్షిప్లలో కూడా ఈ తరహా దందాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం టోటల్ ఎంటైర్ సిటీ మొత్తం మీద కూడా ఒక ప్రత్యేకమైన నిఘా పెట్టి ఒక టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణలో ఈ ఓయో హోటళ్ల పనితీరు కానీ వాటి విధానాలపై కానీ నివాస గృహాల మధ్య ఏర్పాటు చేసిన ఈ తరహా వ్యభిచార గృహాల దందాలపై కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి సపరేట్ గా అంటే ఒక డ్రైవ్ లాగా దాడులు నిర్వహిస్తేనే ఈ అక్రమ పద్ధతులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మనోజ్. అలాగే రాజేంద్ర, నైట్ పార్టీలో జరిగే పబ్బులు, రెస్టారెంట్ల మీద కూడా ఇంతకుముందే చూసాం. టాస్క్ ఫోర్స్ కానీ విజిలెన్స్ అధికారులు కానీ చాలా వరకు కొరడా జులిపించడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు తాజాగా ఓయో రూములు కూడా ఎంచుకోవడం అని అంటే దీన్ని ఎలా చూడొచ్చు? రాబోయే రోజుల్లో వీటిని నిర్మూలించాలంటే అధికార యంత్రాంగం కానీ, పోలీసులు కానీ, కలెక్టర్ కానీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇటీవల కాలం వరకు సిటీ అవుట్స్కట్స్ లోని రిసార్ట్స్ లో, సిటీలోని పబ్స్లలో ఈ మాదక ద్రవ్యాల అంటే నియంత్రణ సంబంధించిన వ్యవహారాలు కానీ ఇతర అసాంఘిక కార్యకలాపాలు కానీ జరిగిన సంఘటనలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఆ సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ హయ్యర్ ఆఫీసర్స్ మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకొని కొందరిపై కేసులు పెట్టడంతో ఆ పబ్బుల్లో కానీ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న రిసార్ట్స్ లో కానీ కొంత ఈ అసాంఘిక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇదే క్రమంలో అక్రమ దందాలకు అలవాటు పడిన అనేక మంది ముఠాలుగా ఏర్పడి ఓహో హోటళ్ల పేరుతో కొత్తగా ఈ నయా దందాను తెరపైకి తీసుకొచ్చారు. ఇది నయా దందా మాత్రం ఎక్కువగా నివాసాల ప్రజల ప్రాంతాల్లోనే ఎక్కువగా భవనాలను అద్దెకు తీసుకొని వాటిని రహస్యంగా ఈ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సిటీ పరిధిలో ఎక్కడ కూడా భవనాలు అనుకూలమైన వాతావరణంలో అద్దెకు దొరకని కారణంగానే సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న నివాస గృహాల మధ్యలోని అన్ని సౌకర్యాలు ఉన్న భవనాలు అద్దెకు తీసుకుని ఓయో హోటళ్ల పేరుతో ఈ వ్యభిచార గృహాల్ని డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు సమగ్రంగా వీటిపై మాత్రం ఒక సమగ్ర నివేదిక తీసుకొని కట్టడి చేసేందుకు అవసరమైన ప్రణాళికను కూడా రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వం ఈ డ్రగ్స్ నివారణ, గంజాయి నివారణ, వ్యభిచార గృహాల నివారణ అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో మరింత పటిష్టంగా భద్రతాపరమైన చర్యలు తీసుకొని అంటే సిన్సియర్ గా ఒక ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి ఈ ట్విన్ సిటీస్ పరిధితో పాటు అవుట్స్కట్స్ ఏరియాలో కూడా విస్తృతంగా ఒక స్పెషల్ డ్రైవ్ తరహాలో దాడులు నిర్వహింపు చేసి ఈ అక్రమ పద్ధతిలో దందాలు నిర్వహిస్తున్న వారిని ఆట కట్టించేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకొని పక్షంలో భవిష్యత్తులో మాత్రం యువత మరింతగా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదనే సామెత ఏదైతే ఉందో ఇప్పుడు మొదట్లోనే ఈ దందాలను నివారించేందుకు ప్రభుత్వం కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షాలు మాత్రం అన్ని వర్గాల ప్రజలకు కూడా అంటే వారి యొక్క జీవితాలు కూడా నాశనమయ్యే పరిస్థితి కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే రాజేంద్ర, లేడీస్ హాస్టల్స్ అనేసి భవనాలు అద్దెకి తీసుకొని యథేచ్ఛగా వ్యభిచార గృహాలు నడిపిస్తున్నటువంటి సమాచారం మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఓనర్స్ కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం లేదంటారా? పోలీసులకు సమాచారం అందించే అవకాశం లేదంటారా?
అంటే వాస్తవంగా అయితే లేడీస్ హాస్టల్స్ పేరుతోటి భవనాలను అద్దెకి తీసుకొని వ్యభిచార గృహాలుగా మార్చడంతో పాటు డ్రగ్స్ వినియోగానికి కేంద్రాలుగా కూడా ఉపయోగిస్తున్నారనే ఒక ఆరోపణలు బలంగా వినిపిస్తున్నప్పటికీ మెయిన్ గా లేడీస్ హాస్టల్స్ పేరుతో భవనాలు అద్దెకి తీసుకున్న క్రమంలో సాధారణంగా ఉన్న అద్దెలకు మూడింతలు రెట్లు అదనంగా అద్దెలు రావడంతో సదరు భవన యజమానులు ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టుగా ఉంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే ఎక్కడైతే ఈ ఓయో హోటల్స్ పేరుతో కానీ ఇతర అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే భవనాలు కానీ నివాస గృహాల్లో కానీ విస్తృతంగా దాడులు నిర్వహించి వాటిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నిర్దిష్టమైన కేసులు పెట్టి వారిపై చర్యలు తీసుకుంటే ఈ అక్రమ పద్ధతులు నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అడపాదడపా కొనసాగుతున్న దాడులతో మాత్రం ఈ సమస్య పరిష్కారమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఒక ప్రత్యేక తరహాలో ప్రత్యేక బృందాలు ఏర్పడి ఈ అక్రమ దందాలు నివారించేందుకు కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మనోజ్, అలాగే రాజేంద్ర, మనం చూసుకుంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచి యువత కూడా విటుల ద్వారా తరలిస్తుంటారు హైదరాబాద్కి. మనం చాలా చోట్ల ఓయో రూమ్స్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాళ్ళ మీద పోలీసులు కూడా యాక్షన్ తీసుకునేటువంటి సందర్భాలు కూడా చూసాం. కానీ వాళ్ళని ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న యువతని కానీ వాళ్ళకి ఏమైనా పోలీస్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి షీ టీమ్స్ ద్వారా వాళ్ళు ఏమైనా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఇక మీదట ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఏదైతే గతంలో వ్యభిచార వ్యవహారాలు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగి ఆ తర్వాత అంతా మార్చి నయా పద్ధతిలో టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ వ్యభిచార గృహాలను కొనసాగించే పద్ధతికి కొందరు అక్రమాలకు అలవాటు పడ్డారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం యథేచ్ఛగా ఖాళీగా అంటే అదునుగా అనుకూలంగా ఉన్న భవనాలు అద్దె తీసుకొని దర్జాగా హోటళ్ల పేరుతో ఈ అక్రమ పద్ధతుల్ని ఈ దందాలు కొనసాగిస్తున్నారు. గతంలో మాత్రం ఈ వ్యభిచార గృహాల్లో పట్టుపడ్డ వారిని మాత్రం అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వారిని విచారించి వదిలేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో రకరకాల పేర్లతోటి ఈ దందాలకు తెరలేపడంతో పోలీసులు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకపోవడంతో ఇంకా దాడులు జరిగిన దాఖలాలు మాత్రం ఏమీ కనిపించడం లేదు. లేటెస్ట్ గా మాత్రం ఈ ఓయో హోటళ్ల పేరుతో మాత్రం ఈ తరహా దందాలు వెలుగులోకి వస్తున్నందున ఇప్పటికైనా అధికారులు అంటే చర్యలు తీసుకుంటారని కూడా ప్రజలు భావిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక సిటీ పరిధిలో కాకుండా అవుట్స్కట్స్ ఏరియాలో ఎక్కడైతే ఈ దందా కొనసాగుతున్నాయో వాటన్నిటిపైన కూడా సీరియస్ గా అంటే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా పబ్లిక్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక చర్య తీసుకుని ఐఆర్ ఆఫీసర్స్ తోటి ఒక మీటింగ్ కండక్ట్ చేసి దీనిపై ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తేనే తప్ప ఈ అక్రమ పద్ధతుల్లో అడ్డుకునే పరిస్థితి అవకాశం లేదని కూడా పబ్లిక్ అభిప్రాయపడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. కానీ ప్రజలు మాత్రం ఓయో హోటళ్ల పేరుతో కొనసాగుతున్న దందా విషయంలో మాత్రం ఐఆర్ ఆఫీస్ మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని లేని పక్షంలో అన్ని ప్రాంతాలకు ఇది విస్తరించి యువత కూడా పాడే పరిస్థితి కనపడతా ఉంది. అనేక మంది కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటున్నాయని పబ్లిక్ అభిప్రాయపడుతున్నారు. నివాస గృహాల మధ్య కూడా ఇటువంటి వ్యవహారాలు కొనసాగుతుండటం వలన సాధారణ మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఉండలేని పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మనోజ్, అలాగే రాజేంద్ర, హోటల్స్ కానీ మనం దాదాపు చూస్తుంటాం, రెస్టారెంట్లు, లాడ్జీలు ఇలాంటి వాటికి వెళ్తే అక్కడ రికార్డ్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తారు. ఆ రికార్డులో వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ కూడా మనం ఒక రూమ్ కావాలంటే అక్కడ రికార్డులో మెన్షన్ చేస్తారు. తర్వాత ఆ రోజు పోలీస్ వాళ్ళు వచ్చి ఆ రికార్డ్ని తీసుకొని దాన్ని పరిశీలించేటువంటి అవకాశం కూడా ప్రతి చోట ఇదే తంతు జరుగుతుంది. కానీ ఇది కూడా పోలీసులు తూతు మంత్రంగా ఏమైనా తీసుకున్నారా, లేకపోతే ఈ ముఠా అనేది ఈ లాడ్జ్లు ఇలా హోటల్స్ రెస్టారెంట్లు కాకుండా ఓయో రూములనే టార్గెట్గా ఎంచుకునింది అనుకోవచ్చా? పోలీసులు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? గతంలో లాడ్జీలలో ఈ తరహా వ్యవహారం భారీగా కొనసాగేది. అయితే ప్రభుత్వం మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకుని చర్యలు తీసుకున్న నేపథ్యంలో లాడ్జీలో కూడా నిబంధనలను అనుసరించి ఆ రూమ్ల అద్దెకి ఇచ్చే పద్ధతిని విధానాన్ని తీసుకొచ్చారు. మెయిన్ గా ఎవరైతే రూమ్ అద్దెకు కావాలంటారో వారికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా రుజువుకు సంబంధించిన కార్డ్స్ ని విజిటింగ్ కార్డ్స్ కానీ తీసుకొని వాళ్ళకి రూమ్ కి అద్దెకి ఇవ్వటం, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా రికార్డ్స్ లో నమోదు చేసుకుని సిస్టాన్ని మాత్రం గత కొంతకాలంగా అమలు చేస్తున్నారు. అయితే కొన్ని లాడ్జీలు కానీ కొంతమంది అంటే ప్రత్యేకంగా ఈ దందాన్ని కొనసాగించే వ్యక్తులు కానీ అవేమీ పట్టించుకోకుండా ఈ తరహా విధానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పోలీసుల్లో కూడా కొంతమంది అంటే చూసి చూడనట్లుగా ఈ వ్యవహారాన్ని కొనసాగింప చేసేందుకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రజెంట్ మాత్రం ఓయో హోటళ్ల పేరుతో
కొనసాగుతున్న కొత్త నయా దందా విషయంలో మాత్రం ఆఫీసర్స్ మాత్రం ఇంకా స్పందించకపోవడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతా ఉంది. ఒక సిటీస్ తో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరహా విధానం కొనసాగుతుందనే ఆరోపణ కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతా ఉంది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యువతను ఎక్కువగా ఆకర్షింప చేసుకుని వారికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పింపచేసి అవకాశమైన వాటి అరేంజ్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో వారి మార్కెట్ కూడా అధికంగా అంటే లాభాలు ఆర్జించేందుకు కూడా అనేక మార్గాలు ఉపయోగించుకుంటారే వాదనలు కూడా వినిపిస్తున్న కనపడుతుంది. ప్రైవేట్ లాడ్జీలతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ విభజన గృహాలకు సంబంధించిన వాటిపై కూడా ఒక నిఘా ఏర్పాటు చేసుకుని పూర్తి డాటా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా పబ్లిక్ అభిప్రాయపడుతూ కనిపిస్తుంది. నివాస గృహాల మధ్య ఎవరైనా ఇటువంటి దందాన్ని ఏర్పాటు చేసేందుకు అద్దెలకు తీసుకున్న నేపథ్యంలో ఆ నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ నివాసాలకు సంబంధించిన యజమానులు తీసుకోవాల్సిన నిబంధన కూడా ఉంది. అయితే అటువంటి నిబంధనలు ఉంచకుండా అదనంగా డబ్బు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఆ భవనాలను నివాస గృహాలను అద్దెకిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న కనపడుతున్న నేపథ్యంలోనే ఈ ఓయో హోటళ్ల విధానం తెరపైకి రావడం పట్ల ప్రభుత్వ శాఖల అధికారులు కానీ అట్ ద సేమ్ టైం పోలీసు ఉన్నతాధికారులు కానీ సత్వరమే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందింప చేసుకుని ఎక్కడెక్కడైతే ఈ వ్యవహారం కొనసాగుతుందో ఆయా ప్రాంతాల నివాస గృహ సంబంధించిన యజమానుల విషయంలో కూడా సీరియస్ గా చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇన్ ఫ్యూచర్ లో ఇటువంటి దందా కొనసాగకుండా ఉండే అవకాశం ఉంటుందని పబ్లిక్ అభిప్రాయపడుతూ పరిస్థితి మనం. రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.